హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు మొహరం కదా, అందుకని హాలిడే ఉన్నింది. అంతకుముందు రోజు కూడా హాలిడే ఉన్నింది. అంతకుముందు 2 డేస్ నేనైతే లీవ్ పెట్టుకున్నాను. ఇంకా 4 డేస్ నుంచి ఇంటి దగ్గరే ఉన్నాను కదా. ఇంకా ఉదయాన్నే ఫస్ట్ మా వారు బ్రేక్ఫాస్ట్ తొందరగా వేయంటే సరే అని, నువ్వైతే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేసేయి, నేను తొందరగా టిఫిన్ చేసేస్తానంటే కట్ చేసి ఇచ్చారు. మా అత్తయ్య ఏమో మా మామయ్య గారికి రాగి జావ పెడుతుంది. మా అత్తయ్య మా మామయ్య ఏమో పెళ్ళికి వెళ్తున్నారనమాట. ఇంకా నేను మా హస్బెండ్ మా అబ్బాయి ముగ్గురమే కదా, ముగ్గురి కోసం కొంచెం ఊతప్పం చేసుకుందాంలే అని ఆనియన్ మా వారు కట్ చేసి ఇస్తే అవైతే కలిపేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇంకా మామూలు అందరూ వేసుకునే వెరైటీ ఏమి ఉండదు. ఇంకా అందులో పసుపు కొంచెం వేసేసి అన్నీ కలిపేసి తర్వాత ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది వేసేసి కలిపి ఆ తర్వాత ఊతప్పం అయితే వేసేసాను. ఇంకా అత్తయ్య మామయ్య ఈవినింగ్ అయితే వచ్చేస్తారు. అయితే ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువగా ఉంటుంది. అయితే లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నేనైనా అంతే అండి, టైం వేస్ట్ చేసుకోకూడదు కదా మనము. మొబైల్ పక్కన ఆన్ చేసేసి వీడియో ఏమైనా వినాలనుకున్నప్పుడు పక్కన పెట్టేసి వంట చేసుకుంటూ అలా వింటాము, లేదు అంటే ఏదైనా పని చేసుకునేటప్పుడు అలా ఆన్ చేసుకొని వింటాము, అలా అయితే చేసేస్తాను దాదాపుగా. ఇంకా నేను ఎక్కువగా టీవీలోనే చూస్తాను, మొబైల్లో వీటిలలో కొంచెం తక్కువగా చూస్తాను. ఎందుకంటే పెద్ద స్క్రీన్ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది, అది చిన్న దాంట్లో మొబైల్లో కూడా తక్కువగా చూడాలనిపిస్తుంది. చాలాసేపు ఉంటే చూడలేము. ఇంకా అట్లా ఆన్ చేసి పెట్టుకొని ఒకవేళ నేను ఇంకా ఎప్పుడన్నా బస్సులో వెళ్తుంటాను కదా, అప్పుడు కూడా అంటే జర్నీ 2 hours ఉంటుంది కదా, అది కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఏమైనా వీడియోస్ చూడాల్సినవి ఉంటే చూసేసి ఆ తర్వాత నా వాటికి వీడియోస్కి కామెంట్స్ వస్తాయి కదా, వాటికి రిప్లై ఇవ్వడానికి అలా అయితే టైం కేటాయించుకుంటాను. ఇంకా ఊతప్పం అయితే వేసేసానండి. ఇది కడాయి కూడా మందంగా ఉంటుంది అడుగు, అందుకని సిమ్లో పెట్టేస్తే బాగా ఎర్రగా క్రిస్పీగా అయితే కాలుతుంది. దాంట్లో పడుతుంటే ఇప్పుడు అది ఉడుకుతుంది బాగా. మాడిపోతుందేమో, మాడిపోతుంది, ఆ నీళ్ళు పడుతుంటే సురుసురు అంటుంది అంతే. మాడిపోతుంది. చక్కగా లేదు వచ్చింది, ఎంత బాగా లేదు వచ్చిందా. ఎందుకు మాడిపోద్ది? మాడదులే, ఎందుకు మాడిపోయింది? మళ్ళీ బాగా క్రిస్పీగా వచ్చింది బాగా మక్కని. ఒకటి వేసుకో. ఇడ్లీ పిండితో ఊతప్పం వేసి మా వారికి అయితే ఒక 2 పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య మా మామయ్య పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. యాడి పోతున్నాయా పెద్ద మనిషి? పెళ్ళికి పోదాం అనుకోని స్నానం చేసినా, తయారైనా, దేవుని దండం పెట్టుకున్నా, ఓం నమః శివాయ ఆ మాతల్ని తయారు కాలేదు. ఆమె నిదానము, నువ్వు సూపర్ ఫాస్ట్. తయారు కాలే. ఏం చేస్తావు? చూసి చూసి నా కిందికి పోయి తిరిగి వస్తున్నా. ఏం చేస్తావు? తిరిగి రావాలి, వాకింగ్ అన్న అయితే నీకు. పోయి వచ్చిన కానీ తయారైతే ఆమె నిదానం. ఇంకా 3 గంటలకు ఏమో కానీ తయారు. ఆమె పల్లె వెలుగు లాంటిది, నువ్వు అల్ట్రా డీలెక్స్ లో అంటాడు పరిగెత్తుకుంటూ పోయేవాడివి. మంచిగా ముందెత్తున్నా అనేది అది లేదు. ఎంతసేపు ఉన్నా కానీ నిదానం నిదానం ప్రధానం. నిదానం అంటే చిక్కు ఉంది, ఎత్తుకున్నది కూడా మళ్ళీ అవునులే, తిన్నది పోయిరా, నీకు ఓపుకుంది బాగా. చుట్టాలందరినీ పలకరించి బాగా అంతే పలకరించేది. రాగి జావ తాగినవా? బానే పోసిందే. ఆడి వేరక 10 అవుతుంది అప్పుడు దాకా నిన్ను అది అదే 75 సంవత్సరాల నుంచి సరాయికి వచ్చినా పట్టకొచ్చినా లెక్కేసుకో. ముందు ఎన్ని సంవత్సరాల నుంచి కైపెట్టినామో లెక్కేసుకో. నేను దాన్ని ఒక్కసారి అంత దెబ్బ కొట్టలేదు. ఆయన నువ్వు అసలు దెబ్బ కొట్టలేదులే ఆమెను. ఇప్పుడు నీకు అవార్డు ఇవ్వాలి, ఇంతవరకు భార్యను ఒక మాట అనకుండా దెబ్బ కొట్టకుండా చూసుకున్నందుకు. అవును, మీ మరదలే, మీ మేనవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఊరికి కొట్లాడుకుంటారు. ఏంటి వాళ్ళకు ఎందుకు కొట్లాడుకుంటారు? వాళ్ళు అన్నట్టు కాపురానికి ఎన్ని సూత్రాలు, 12 సూత్రాలు. కొట్లాటలు రాకుండా ఏం చేయాలి చెప్పు? భార్య భర్త కొట్లాటలు రాకుండాలంటే అది ఎంత చేస్తే అంతవరకు మట్టుకు ఉండాలి. అవునులే, వంట ఏది చేసి పెట్టినా తినాలి. ఏది చేసినా తిని దాన్ని ఏమనకుండా
అమ్మంగా తానం చేయమ్మా, బాగా తిని ఉందమ్మా అని చెప్పుకుంటా చేసుకుంటా మంచిగా ఉంటే మనం యాడికి పోయేస్తే అది బాగా కుడుకుతుంటది. అప్పుడు హాయిగా ఉంటది, దిగులు లేకుండా. వండింది పేరు పెడితే ఉంటాడు కాదు, ఈ రోజు వండింది పేరు పెడితే తాగొచ్చి తానే వండింది ఏం పేరు పెట్టకూడదు. ఇట్ట చేసినా వంట చేసినారు, ఇంకా బాగా చేయకపోయినా బాగా చేసినావు అనాలా. ఏం చేస్తే తినాలా, అది లెక్క. అప్పుడు భార్య భర్త బాగుంటారు. ఇంకా బాగా కొనిస్తున్నాలా, బంగారము చీరలు అన్ని కొనిస్తే షాపింగ్ ఎక్కువ చేయాలి ఇప్పుడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా మామగారేమో ఒక గంట ముందే రెడీ అయ్యి గంట ముందే బస్సు దగ్గరికి వెళ్ళాలని ఉంటాడు. మా అత్తయ్య ఏమో చాలా చాలా నిదానం అనమాట. అయినప్పటికీ మా మామగారు ఎన్నన్నా కానీ మా అత్తయ్య మాత్రం ఆమె వేలో ఆమె అయితే రెడీ అవుతుంది. ఇంకా చివరికి రెడీ అయింది. ఇంక ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. ఇంక పోయిరండి, పోయిరమ్మ, జాగ్రత్త పోండి. ఆటో కొద్దిలే వదులుతాడు, పోండి. ఆటోకి ఎందుకులే, వదులుతాడు. దాదాపుగా మా ఇంట్లో ఎక్కువ కూడా ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళాలి అంటే మా అత్తయ్య మా మామయ్య ఎక్కువగా వెళ్తుంటారు. ఇంకా వాళ్ళకి ఓపుకున్నన్నాళ్ళు వాళ్ళే వెళ్తుంటారు. ఇంకా అందరం కలిసి వెళ్ళాల్సినవి ఉంటే అందరం అయితే కలిసి వెళ్తాం. మ్యారేజ్ ఎక్కడ అంటే నంద్యాలకు దగ్గరలోనే పసురుబాడు అని ఉంది, పసురుబాడులో అనమాట. ఇంకా మా అత్తయ్య మా మామయ్య బయలుదేరారో లేదో బయటికి చిన్నగా వర్షం అయితే పడటం స్టార్ట్ అయింది. అయ్యో తడిచిపోతారేమో అనుకున్నాను. అయితే ఎక్కువసేపు ఏం పడలేదు. ఇంకా నేను కూడా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను. యాక్చువల్గా నేను కొంచెం హెన్నా పెట్టుకొని తర్వాత ఫ్రెష్ అప్ అవుతానులే అనుకున్నాను. ఇంకా వర్షం పడుతుందని చూసి ఇంకా వర్షం పడేటప్పుడు మళ్ళీ చల్లగా ఉంటుంది కదా, మళ్ళీ జలుబు చేసేస్తుందేమోనని ఇంకా నార్మల్గా అయితే స్నానం చేసి వచ్చేసి ఇంకా పూజకి రెడీ చేసుకున్నాను. లేదు అంటే కొంచెం లేట్గా చేద్దాంలే అనుకున్నాను అనమాట. ఇంకా వర్షం నేను వెళ్ళేసి వచ్చేలోపు, స్నానానికి వెళ్ళేసి వచ్చేలోపు పడటం కూడా ఆగిపోయింది. ఏదో కొద్దిసేపు పడుతుంది పోతుంది, గట్టిగా వర్షం అయితే పడటం లేదు అసలు. ఇంకా ఈ సంవత్సరం వర్షాలు లేవు, మరి రైతులకి పంటలు లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంతవరకు ఒక పెద్ద వర్షం కూడా పడలేదు. బాగా వర్షం పడితేనే కదా పంటలు వేసేది. ఇంకా అంత ముందు రోజు మా అత్తగారు పువ్వులు తెచ్చారు కదా, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళు, ఆ పువ్వుల్ని అన్నీ ఇంకా అంతకుముందు ఉన్న గులాబీలు అన్నీ చక్కగా అలంకరించుకొని పూజ అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం రామకోట రాసుకున్నాను. రోజు జరిగేది అయితే ఇంకా మన ఆడవారికి ఇంట్లో ఎప్పుడు పనులు ఉండనే ఉంటాయి, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. 4 రోజుల నుంచి ఇంటి దగ్గర ఉన్నాననే కానీ పనులే పనులు. ఇంకా అయితే కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాను. మనకంటూ మనం కూడా కొంచెం టైం కేటాయించుకోవాలి కదా, అందుకని ఇంకా ఫ్రైడే అయితే మధ్యాహ్నం లంచ్కి ఏం చేయలేదు, కొంచెం పెరుగన్నము అది పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ కొంచెం మళ్ళీ స్నాక్స్ అవి చేశాను. కానీ ఇంక రోజు చేస్తూ ఉంటాం. ఇంకా ఎంత పని చేసినా ఎన్ని పనులు చేసినా వస్తూనే ఉంటాయి ప్రతిరోజు. ఉదయం లేవగానే కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఈ రోజంతా అవే పనులు చేస్తాం, మళ్ళీ మరుసటి రోజు కూడా అవే పనులు ఉంటాయి. అవే ఇల్లు ఉడచడం, అదే తుడచడం, అదే కడగటం, అదే వంట చేయటం, మళ్ళీ ప్రతి రోజు కొత్తగా అలా స్టార్ట్ అవుతుంటుంది. వంటలు కొంచెం వేరు ఉంటాయి కానీ పని అయితే అదే ఉంటుంది కదండి. అయినప్పటికీ మన కోసం కూడా మనం కొంచెం టైం అనేది కేటాయించుకోవాలి. ఎప్పుడు ఇంకా ఇల్లు, ఇంకా పిల్లలు, భర్త, ఇంకా అత్త మామ ఇవే కాకుండా మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా, వాటి కోసం కొంచెం టైం అయితే అప్పుడప్పుడు కేటాయించుకోవాలి. వాటి కోసం అవి మన కళలు, మెయిన్గా మన కళలు అంటారు చూడు, మన కళల్ని నెరవేర్చుకోవడానికి కూడా మనకంటూ ఒక టైం ఉండాలంటే ఇప్పుడు కాలంలో దాదాపుగా ఒకప్పుడైతే ఎక్కడికో బయటికి వెళ్ళి అన్నీ నేర్చుకోవాలి. కానీ ఇప్పుడైతే మొబైల్ ఉంది మన చేతిలో, నెట్ ఉంటే కనుక ఇంకా మనకి అన్ని ప్రపంచం అంతా కూడా మొబైల్లోనే కనిపిస్తుంది. ఏది నేర్చుకోవాలన్నా ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో నేర్పిస్తున్నారండి. రీసెంట్గా నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట మొబైల్లోనే చూసి, అంటే మనకి ఇప్పుడు అన్నీ నేర్పిస్తున్నా అండి. టైలరింగ్ నేర్చుకుందంట, అట్లా అన్నీ ఎంత బాగా నేర్పించారని చెప్పింది అనమాట. అట్లా టైలరింగ్ ఇస్తున్నారు, బ్యూటీ కోర్స్ ఇస్తున్నారు, ఇంకా రకరకాలు ఏది కావాలన్నా ఆన్లైన్లో కోచింగ్ లాగా ఇచ్చేస్తున్నారు. అవి మనం బాగా పర్ఫెక్ట్గా అంటే ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను కూడా ఇంట్రెస్ట్ అన్నీ చేశానండి. టైలరింగ్ జోలికి వెళ్ళాను. టైలరింగ్ అయితే బాగా నేర్చుకోలేదు కానీ టైలరింగ్ నేర్చుకున్నాను, మళ్ళీ బ్యూటీ కోర్సు నేర్చుకున్నాను. అట్లా చాలా డిస్కంటిన్యూ లాగా అట్లా అనమాట. బ్యూటీ కోర్స్ అయితే పూర్తి చేయలేదు కానీ 3 months అయితే కోర్స్ నేర్చుకున్నాను. ఇంకొక మంత్ వెళ్ళింటే అది బాగా నేర్చుకున్నాను. కానీ నాకు అక్కడ ఏంటో నచ్చలేదనమాట, అందుకని మానేశాను.
ఇంకా నాకు అది సెట్ కాదులే అనుకున్నాను బ్యూటీ కోర్సు. తర్వాత టైలరింగ్ ఎందుకు అంటే నా వరకు నేను నావి స్టిచ్చింగ్ చేసుకోవటానికని నేర్చుకున్నాను. కానీ అయితే ఇంకా మనం ఉన్న బిజీ లైఫ్లో మన స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా కుదరదులే అనిపించింది. ఇంక అట్లా మా అక్క బొటిక్ పెట్టారు, మా అక్క దగ్గరే ఇస్తుంటాను ఎక్కువగా. ఇంకా అట్లా మన ఆడవాళ్ళము మన కోసం మనం ఏదైనా ఒక కళ అనేది అంటే ఏదైనా మనకు అన్ని రకాల విద్యను మన చేతిలో ఉంటే మనం ఎలా అయినా లైఫ్ని లీడ్ చేయగలమండి. అట్లా లేడీస్కి ఎక్కువగా ఇప్పుడు కాలంలో అయితే నాకు తెలిసినంత వరకు ఒక బ్యూటీ కోర్స్ నేర్చుకుంటే ఎక్కువగా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఇంకా బొటిక్ కూడా టైలరింగ్ ఇంకా వర్క్లు మగ్గం వర్క్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా అలాంటివి కూడా బాగానే వస్తాయి. అవి ఎప్పుడూ రన్నింగ్ అవుతూనే ఉంటాయి. ఇవి సీజన్ అన్ సీజన్ అంటూ ఏముండదు. ఇప్పుడు ప్రతిరోజు పార్లర్కి మంత్లీ వెళ్తూనే ఉంటారు ఎవరో ఒకరు. అట్లా ఇంకా టైలరింగ్ కూడా అంతే. ఒకప్పుడైతే ఏదో ఫంక్షన్లకి కొంచెం పండగలకి అలా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడూ స్టిచ్ చేపిస్తూనే ఉన్నారు, వర్కులు అనేది వేపిస్తూనే ఉన్నారు. అదొకటి. ఇంకా ఒకటి ఏంటంటే ఆన్లైన్లో కోర్సులు కూడా ఏంటంటే కేకులు తయారు చేసేది అలాంటివి కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా సింపుల్. నేర్చేసుకుంటే మనం ఒక చిన్న క్లౌడ్ కిచెన్ లాగా స్టార్ట్ చేసుకొని అలా ఏదైనా చేసుకోవచ్చు. తెలివితేటలు అనేది ఉండాలి, ప్లస్ మళ్ళీ మనకు కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. అంటే చాలామంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు కాదు, నేను కూడా ఒకప్పుడు అయ్యో ఖాళీగా ఉన్నానే, ₹1 సంపాదించలేకపోతున్నానే, మన అవసరానికి కూడా మనం అమౌంట్ని ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది, ఎప్పుడు కూడా అడగాలి, ₹10 కావాలన్నా అడగాలి అని చాలాసార్లు అనుకున్నాను. అలా నాలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు మన చేతిలో ఒక మొబైల్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మన కళలను నెరవేర్చుకోవడానికైతే మనం సహకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గెలుస్తామండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తాం. నేను అట్లా అన్నిట్లలో వేలు పెట్టేసి చివరికి గవర్నమెంట్ జాబ్ వరకు సెటిల్ అయిపోయాను. ఇంకా యూట్యూబ్ అనేది ఇంకా కొద్దిగా వస్తుంది. ఇది మెయిన్గా ఏమంటే నాకు ఇంట్రెస్ట్, అంతేగాని దీంట్లో ఏదో పెద్దగా వచ్చేస్తాను కదా. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది నాకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, అందుకే స్టార్ట్ చేశాను. కానీ తర్వాత ఇంకా నాకు జాబ్ వచ్చినాక దీని ఇన్కమ్ అనేది నాకు అంతగా అది ఏమంటారు, అదేమి నాకు మెయిన్ ఏం కాదు. జస్ట్ మన లైఫ్ స్టైల్ని మనం చూపించుకోవడానికి అన్నట్టుగానే అయితే డెవలప్ అయితే అవుతుంది, లేదు అంటే ఇలానే కొనసాగుతుంది అనుకున్నాను. ఇంకా అదండి, మన కళని మనం సాకారం చేసుకోవడానికి మనకు టైం కేటాయించుకోవాలి. ఇంట్లో బోల్డ్ అన్ని పనులు ఉంటాయి, అవన్నీ చేసుకున్న తర్వాత కూడా నేను ఎందుకు ఈ లైఫ్ నాది ఇంతేనా ఇలానేనా అనుకోకుండా కొంచెం ఆలోచించుకొని ఏదో ఒకటి మనం ఒక పని ఏదో ఒకటి చేయగలిగితే కనుక మంచిదని నా అభిప్రాయం అనమాట. అది అనమాట. ఇంకా చిన్నగా పూజ అయితే చేసేసాను. తర్వాత కొంచెం రామకోట రాసేసాను. ఆ తర్వాత బాగా రిలాక్స్ అయ్యాను. మధ్యాహ్నం ఏవీ పని చేయలేదు, ఎందుకో చెయ్యాలనిపించలేదు. కొంచెం ఇంకా ఈవినింగ్ దాకా అలానే ఖాళీగానే ఉన్నాను. తర్వాత వీడియో చిన్నది ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను, కానీ ఇంకా రిలాక్స్గా ఉన్నాను. అదే చెప్పాను కదా, మనకు కొంచెం టైం కేటాయించాలి. మెయిన్గా మన ఆరోగ్యము, అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే అనమాట. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులతోటి అందరి అవసరాలు మనం చూస్తుంటాం, కానీ మన అవసరం గురించి మనం ఎప్పుడన్నా ఆలోచించుకోం. ఏదో ఒకటి తింటుంటాం, ఏదో ఒకటి పరిగెత్తుంటాం. అలా కాదు, మనం కూడా హెల్తీగా ఉండాలన్నమాట. ఇంక ఇంట్లో వంట చేయటం, పనులు చేయటం మన బాధ్యతే అయినప్పటికీ మన కళలను మనం నెరవేర్చుకోవడానికి కూడా ఒక సమయం అంటే కేటాయించుకోవాలి. అది మెయిన్గా వదిలేసామంటే మన బాధ్యత మనం వదిలేసినట్టే. ఇంటిని చూసుకోవటం గొప్ప విషయం, కానీ మనల్ని మనం మర్చిపోవటం గొప్ప విషయం కాదండి. మన పిల్లలు మన త్యాగాన్ని అయితే గుర్తిస్తారు, కానీ మనం చేసే ధైర్యం సాహసం కూడా వాళ్ళు మెచ్చుకోవాలన్నమాట. అది నేను ఎప్పుడూ అనుకునేది. ధైర్యం అంటే మనం ఏదో పెద్ద కొండలెక్కి ఏదో సాధించడం కాదు, మనం అనుకున్న దాన్ని మనం సాధించడానికి మనం చేసే ప్రయత్నమే మన ధైర్యం అన్నమాట. నేటి కాలంలో బయటికెళ్ళి పని చేయాలి, బయటికెళ్ళి మనం ఒక జాబ్ చేయాలని ఏమీ లేదండి. మన చేతిలో ఒక చిన్న మొబైల్ ఉంటే ఏదో ఒక కోర్స్ నేర్చేసుకొని అందులోంచి మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. కొంతమందికి టైలరింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంకా బ్యూటీ కోర్సు, అలా చాలా 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 ఉన్నాయన్నమాట. అలాంటివన్నీ ఇప్పుడు అన్నీ నేను ఈ మధ్యన ఒక వీడియో అయితే చూశాను. అయితే మనకి శారీ ప్లీటింగ్స్ ఉంటాయి కదా, మన శారీ బాగా నీట్గా మనం ప్లీటింగ్స్ చేసుకోనికి, అంటే పెళ్ళిళ్ళప్పుడు అట్లా మనం బయట ఇస్తుంటాం, బాగా ప్లీటింగ్స్ బాగా చేస్తే ఎంత 350 అంతా తీసుకుంటున్నారు పట్టు చీరలకి వాటికి. అలాంటి వాటికి కూడా ఆన్లైన్లో తను ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మంచి టిప్స్ చెప్తూ ఒక ఛానల్ అయితే పెట్టింది. తను ఒక యాప్ తయారు చేసుకుని అందులో అందరికీ ఇచ్చేస్తుంది, అంటే లైవ్లోనే చెప్తూ ఉంటుంది. అదైతే నేను అంతగా చూడలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు కదా అని నేను అయితే చూస్తుంటాను. ఇలాంటివి ఇంట్రెస్ట్
జస్ట్ తెలుసుకోవటానికి అంతే ఎలా ఏంటి అనేది. యూట్యూబ్లో వీడియోస్ పెట్టింది, దాంట్లో మొబైల్ నెంబర్ ఇచ్చింది, దాన్ని బట్టి తాను ఎంత అనేది కోర్సు నేర్పించడానికి అట్లా తీసుకుంటారు. అయితే నేను ఇంట్రెస్ట్గా అలాంటివి చూస్తూ ఉంటాను. అంటే మనకి ఒక విద్య అనేది అన్ని చేతిలో ఉండాలి అలాంటి వాటి కోసం. అయితే నేను అలాంటివి నేర్చుకుందాం అనుకున్నాను, కానీ నాకు అంత టైం అయితే లేదు. ఈ యూట్యూబ్ కోసమే టైం అయితే సగం అయిపోతుంది. ఎందుకు అంటే ఎక్కువగా మనం ఒక వీడియో చేయాలనుకున్నప్పుడు దాని వెనుక చాలా కష్టం ఉంటుందండి. ఏదో జస్ట్ ఏంది కుకింగ్ చేసిందే కదా మనం వీడియో తీసేది అనుకుంటాం, కానీ చాలా అయితే వర్క్ ఉంటుంది దీని వెనకాల. మొదట్లో నేను అట్లా అనుకున్నాను. చాలామంది వీడియోస్ ఏముంది మనం వండుకునేవే కదా వీడియోస్ తీయటం, జస్ట్ మన డైలీ లైఫ్లో జరిగేవి కదా యూట్యూబ్లో పెట్టేది అని అలానే అనుకున్నాను. కానీ తర్వాత మనం ఏ దానికైనా దిగిన తర్వాత లోతు తెలుస్తుంది అంటారు కదా, అట్లా దీని నుంచి వదులుకోలేము, దీన్ని అలా మానేయలేము, చేయలేము అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వదిలేసామనుకో ఛానల్ అంతా డల్ అయిపోతుంది. అట్లా 1 ఇయర్, దాదాపు 1.5 ఇయర్ వదిలేసాను. ఎందుకంటే అదే జాబ్కి ప్రిపేర్ అవ్వటానికి. ఇంకా అట్లా చాలా డల్ అయిపోయింది. మొదట్లో బాగుండే, మంచిగా వ్యూస్ వచ్చాయి. ఇంకా ఏదైతే గవర్నమెంట్ జాబ్ అయితే సాధించాను, కానీ అది సంతోషకరమైన విషయమే. ఇంకా ఈవినింగ్ ఉదయం అంతవరకు అయిపోయింది. నాకు ఊతప్పం వేసుకున్నాను, తిన్నాను. తర్వాత మా అబ్బాయి కూడా చేయించాను. ఈవినింగ్ మా వారు ఇంకా మధ్యాహ్నం ఏం చేయలేదు కదా, ఈవినింగ్ ఊరుకుంటాడా, ఏదోటి మంచిగా స్నాక్స్ అయితే చేసి పెట్టాలి కదా, అందుకని ఆనియన్, పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసి పెట్టారండి. అవి ఎందుకు అంటే పకోడీ కోసం. పకోడీ కొంచెం ఇది ఆలు కట్ చేసి పెట్టారు, ఆలు బజ్జీ కోసం అనమాట. అవి అయితే చేసేసాను. అయితే అందరూ చేసుకునేటట్టే, కానీ అన్నీ అందరూ చేసుకుంటాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది ఒక్కొక్క రకం, కొంతమంది ఒక రకంగా చేస్తుంటారు. నేను ఎప్పుడు కూడా స్టైల్ ఏం పెద్దగా మార్చనండి. అంటే పకోడీ చేయటం ఒకటే రకంగా ఉంటుంది. ఆనియన్ కొంచెం గట్టిగా కలిపి అలా అయితే చేసేస్తాను. అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. కొంచెం మెత్త పకోడీ అనేది అది నాకు అంతగా ఇష్టం ఉండదు. అందుకని ఎక్కువగా మనకి బయట అమ్ముతుంటారు చూడండి, బాగా గట్టిగా క్రిస్పీగా ఉంటుంది, అలాంటి పకోడీ ఇష్టము, అవే చేస్తాను. ఇంకా మా వారికి బజ్జీ కానీ, ఎగ్ బజ్జీ కానీ, ఆలు బజ్జీ కానీ ఇష్టం అనమాట. ఇంకా ఆలు అనేది మా వారి కోసము. ఇంకా మా అత్తయ్య మా మామయ్య కూడా వచ్చారు ఈవినింగ్ ఇంటికి. అయితే ఇక్కడ సంభాషణ ఏంటి అంటే, యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ ఉండింది, దాని బ్యాక్గ్రౌండ్లో టీవీ సౌండ్ కూడా వినిపిస్తుంది, అందుకని అది పెట్టేయలేదు. మా వారు వచ్చారనమాట. నేను వచ్చానంటే రా నిలబడు చెయ్యి అని చెప్తున్నాను అనమాట. నువ్వే చేసి వంటలు నేను వీడియో తీస్తాను, నీకు ఛానల్ సపరేట్ పెడదానులే అంటే, అమ్మ నాకేం వంటలు రావాలి, నేనేం చేయలేనులే అంటున్నాను అనమాట. మళ్ళీ ఏమో ఇంకా నువ్వేమో బాగా నీట్గా రెడీ ఉంటావు, నేను ఎలా ఉన్నా వీడియో తీసేస్తావు, అవేమో వీడియోలో చూసినప్పుడు సరిగ్గా ఉన్నావంటే, మరి వీడియో ముందుకు వచ్చేటప్పుడు నువ్వు కూడా కొంచెం రెడీ అయిపోయిరా అని చెప్తున్నాను అనమాట. నేను రెడీ వస్తలే అని పోతున్నాడు అనమాట. ఇంకా నేనే చేసేసాను పకోడీ. ఇంకా అట్లా మా వారితో కామెడీ అలా ఉంటుంది. చూడటానికి అట్లా సీరియస్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ మంచిగా జోక్స్ వేస్తూ చాలా బాగుంటారు. ఇక చాలామంది వీడియోస్లు కింద అడుగుతుంటారు, మీ వారు ఏం జాబ్ చేస్తారని. మా వారు ఏం జాబ్ అయితే లేదండి, బిజినెస్ అయితే చేస్తారు. మా వారు బిజినెస్ టైము 3 months వర్కింగ్ డేస్, 9 months హాలిడేస్ అనమాట. అందుకని ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే బయట చూసుకొని వస్తారు, లేదంటే ఇంట్లోనే ఉంటారు. ఇంకా అట్లా హెల్ప్ అయితే చేస్తుంటారు వంట చేయడానికి, ఏదన్నా అట్లా చిన్న చిన్న పనులు. ఇంకా నేను శనగపిండి జల్లి పోసేసి ఇంకా అందులో ఆనియన్, పచ్చిమిర్చి అది వేసి కలుపుకుంటున్నాను. ఇట్లా మనం ఫస్ట్ ఆనియన్ వేసి కలిపితే కనుక అందులో ఉన్న నీరు వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత ఎంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆనియన్లో నీరు ఉంటుంది కదా, అందుకని కొంచెం ఆనియన్ అయితే ఎక్కువగానే అయ్యాయి, ఇంకొంచెం తగ్గిస్తే బాగుండు. ఇంకా మా వారు అన్నీ కట్ చేశారని నేను వేసేసాను. అట్లా మరి కొంచెం ఆనియన్ ఎక్కువగా వేసేసినా ఏమంటే ఆయిల్ అనేది పీల్చుతాయి అనమాట. కొంచెం తగ్గించి ఉంటే, కొంచెం పిండి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇంకా అందులోకి సాల్ట్, తర్వాత లాస్ట్లో సోడా ఉప్పు కూడా వేసాను. కొంచెం మనం ఏమంటే శనగపిండి వాడినప్పుడు కొంచెం సోడా ఉప్పు వేస్తే అవి కొంచెం ఆయిల్లో బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా తర్వాత జీలకర్ర ప్లస్ వాము కూడా వేసాను, ఎందుకంటే ఇవి కొంచెం అరగటానికి టైం పడుతుంది, గ్యాస్ కదా, అందుకని కొద్దిగా కలర్ కోసం పసుపు కూడా వేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇందులోనే. పకోడీ గురించి అయితే అదండి, ఈవినింగ్ స్నాక్స్కి కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే పకోడీ అయితే చేశాను. తర్వాత ఇంకా ఆలు కూడా ఆల్రెడీ కట్ చేసి వాటర్లో పెట్టేశాను. తర్వాత కొంచెం పిండి పక్కకు తీసి పెట్టాను. ఇవి చేసిన తర్వాత అవి మళ్ళీ కలుపుకొని ఆలు బజ్జీ అయితే చేస్తాను. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, మన కళని మనం సాకారం చేసుకోవడానికి కొంత సమయం మనకంటూ మనం కేటాయించుకోవాలి. అయితే మనం రోజు మామూలుగా ఇప్పుడు కాలంలో దాదాపుగా అందరూ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. ఎక్కువ కూడా రీల్స్ అట్లా చూస్తే టైం వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు కూడా అంతే అండి. ఏదైనా కొత్తగా హాలిడేస్ వస్తాయా, కొత్తగా ఏదైనా నేర్చుకుందాం అనుకోరు, హాలిడేస్ని బాగా యూటిలైజ్ చేసుకోరు. మంచిగా ఏదైనా కోర్స్ నేర్చుకోవటము ఏదైనా అట్లా. కానీ మనం కూడా పిల్లల్ని మోటివేట్ చేస్తుండే, అరే హాలిడేస్ వచ్చినాయి, పలానా కోర్స్ నేర్చుకో, పలానా అట్లా అని.
అట్లా మోటివేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా మనం కూడా మెయిన్గా ఇవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఇంకా యూట్యూబ్లో రీల్స్, ఇంకా స్నాప్చాట్ ఇలాంటివి చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా, మరి నువ్వు చేయవా అక్క టైం అంటే, నేనైతే దాదాపుగా నాకు అవసరమయ్యే కొంతవరకు చూస్తాను, కానీ అనవసరంగా ఎక్కువగా మెయిన్గా నాకు ఏంటంటే వీడియోస్ అయితే కొంతవరకు చూస్తాను. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఫోన్లో ఎక్కువగా మాట్లాడబుద్ది కాదు. ఎవరైనా ఫోన్ చేశారనుకో కొట్టే తెచ్చినట్టు, అంటే ఎందుకు చేసాము ఏంటి ఆ మాట్లాడుకోవడం వరకు ఓకే, కానీ తర్వాత ఇంకా దాదాపుగా అర్ధగంట గంట అట్లా సుత్తి సోది అంతా మాట్లాడుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అదొక్కటే నాకైతే ఇష్టం ఉండదు. దాదాపుగా కట్ చేస్తాను తొందరగానే ఇవి మాట్లాడటం ఎవరితో అయినా. ఎందుకంటే అదొక టైం వేస్ట్. ఇంకా మనకి ఏముంటుంది, ఏదో అవసరం మొబైల్ ఎందుకు మాట్లాడటానికి అవసరం, అంతేగాని ఎక్కువసేపు చెవు దగ్గర పెట్టుకున్న అది హెల్త్కి అనేది మంచిది కాదు, తొందరగా చెవు నొప్పేస్తుంది. అదొకటండి. ఇంకా అట్లా టైం అయితే వేస్ట్ చేసుకుని దాదాపుగా నేను ఇంకా అంటే నా లైఫ్లో ఇంకా నేను ఏం సాధించాలి, దానికోసం కొంచెం అయితే నాకు కొన్ని కళలు ఉన్నాయన్నమాట. వాటి కోసం నేను ప్రయత్నిస్తుంటాను. అట్లే మనమందరం కూడా ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకొని కొత్త ఆదాయం, కొత్త జీవితం అట్లా అనమాట. అలా ప్లాన్ చేసుకుంటే మంచిది. అలా మోటివేషన్ చేస్తూ ఉంటాను. నాకైతే దాదాపుగా నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా అలానే చెప్తూ ఉంటాను. అది ఏదో ఈరోజైతే అందరికీ చెప్పాలనిపించింది. ఈ వీడియోస్ అందరూ మనకి ఎక్కువగా లేడీసే చూస్తుంటారు కాబట్టి, లేడీస్ చాలామంది ఇంటి దగ్గర ఊరికే ఉన్నాము అలా అనుకుంటుంటారు. కొంతమందికి తెలియదు, మనం ఐడియా చెప్తే ఇలా కూడా ఉంటుందా అని. అలా నేనైతే చాలామంది చెప్తుంటాను, తెలియని వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాను కూడా. అందుకని మీకు కూడా ఇవాళైతే చెప్పాలనిపించింది. నిజంగా మహిళలు గొప్పవారండి. ఎందుకు అంటే మనకి ఇంటి పని చేస్తే జీతం ఉండదు, కానీ అది ఒకరోజు మనం చేయకుంటే కనుక ఇల్లంతా ఎలా అవుతుంది. ఈ మధ్య కూడా ఒక వీడియో ఎక్కడ చూశానండి, ఏంటంటే ఒక ఆవిడ హౌస్ వైఫే, ఏదో యాక్సిడెంట్ అయ్యి తను యాక్సిడెంట్గా పాస్ అయిపోతారనమాట. ఇంకా ఏం జరిగిందంటే అదేదో కేసు అయిపోయి నా కేసులో తీర్పు కూడా వచ్చింది. ఏంటంటే గృహిణులు నెలకి వాళ్ళు అంటే గృహిణిగా ఉండి పనిచేస్తున్నప్పటికీ వాళ్ళు చేసే పని విలువ అనేది రోజుకు 1000 రూపాయలు చొప్పున 30,000 అనేది వాళ్ళకి ఏదో కొంచెం అమౌంట్ అయితే అలా ఇవ్వాలని కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అది ఎక్కడో ఏదో రాష్ట్రంలో అండి, వేరే రాష్ట్రంలో జరిగింది. ఇంకా అట్లా మనకి కూడా ఒక గుర్తింపు అయితే ఉంది. ఎందుకంటే మనం చేసే పనికి నెలకి 30,000 అమౌంట్ అనేది మనకి కోర్టు అనేది తీర్పు ఇచ్చిందంటే మనం చేసే పని అంత విలువ చేస్తుంది. అందుకే ఏ గృహిణి కూడా నా తక్కువ పని, నేను తక్కువ ఇంటి పనికి ఏం విలువ లేదు అనుకోకూడదు. విలువ అయితే ఉంటుందండి మనం చేసే పనికి. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది కూడా గుర్తిస్తే ఇంట్లో వాళ్ళే ఇంకా మంచిదనమాట. మన పనిని మనమే గౌరవించుకోవాలి, మన పనిని మనమే విలువ ఇచ్చుకోవాలి. ఎవరు వచ్చి మన పనికి మనకు గౌరవం ఇవ్వరనమాట. అమ్మ నవ్వితే ఇల్లంతా నవ్వుతుంది. అందుకని ఏ పని చేస్తూ హ్యాపీగా నవ్వుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఆ పనిని ఆస్వాదిస్తూ చేయాలా. నేనైతే ఇంటి పనిని అలానే చేస్తాను. అయితే ఎక్కువగా కూడా బర్డెన్గా ఉండేవి పెట్టుకోను అనమాట. ఎందుకు, మనకి చేతనైనంత వరకు చేసుకుందాం, చేసేది కూడా హ్యాపీగా ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేసుకుందాం. మెయిన్గా ఇంటి పని, ఈ వంటలు ఏమన్నా కానీ ఇల్లు నీట్గా సర్దుకోవటం అంటే బాగా ఇష్టం. దాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను అనమాట. ఎక్కడన్నా ఏదైనా తుడుచుకోవటం అవన్నీ చిన్నప్పటి నుంచి కూడా అదొక ఇంట్రెస్ట్, బాగా నీట్గా పెట్టుకోవటము. అట్లా మన పనిని మనం విలువ ఇచ్చుకోవాలి, గుర్తించుకోవాలి. ప్రతి మహిళ తన విలువను తాను గుర్తించిన రోజు ఇంకా ఆమె జీవితానికి తిరుగులేదనమాట. అందుకని మన విలువను, మన టాలెంట్ని, మనలో కూడా కొన్ని టాలెంట్లు ఉంటాయి, వాటిని గుర్తించుకుంటే కనుక మనకి తిరుగులేదనమాట. ఇంకా డబ్బులు అయినా బాగుంటాయి, బాగుంది అంతరమే. ఎన్ని తరాలు ఆడిపోతాయి, అరిగిపోతాయి. అప్పుడు ఈ స్టీల్కి దీనికే రేట్ వస్తుంది గోల్డ్ మాదిరిగా. అన్నీ ఏదైనా స్టాండర్డ్గా ఉండేది కొనుక్కోవాలి. ఇంట్లో కొనుక్కున్నామంటే అది మనం ఉపయోగించినాక మన పిల్లలు వాళ్ళు ఉపయోగించుకొని మా జేజ్ ఇచ్చింది, మా అమ్మమ్మ ఇచ్చింది, ఈ వస్తువు మేము వాడుతున్నామని చెప్పుకునేటట్టు కొనుక్కోవాలి. ఏ వస్తువు కొనుక్కున్నా కొంచెం దేవుడి దగ్గర ఒక ఏమైనా సామాన్లు కొంటాం, అట్లాంటివి ఇంట్లో ఇత్తడి సామాన్లు చాలా మంది కొనుక్కుంటుంటారు. ఇత్తడి పెద్ద పెద్ద బిందెలు, ఇత్తడి సామాన్లు చాలా కొనుక్కుంటారు. అంటే మన వాళ్ళకి తెలియదు అంతగా, అందుకు మన సైడ్ వాళ్ళు కొనుక్కోరు ఎక్కువ. మనకు తెలుసు కాబట్టి మనం కొనిపెట్టుకోవాలి.
బంగారు పెట్ట కొనుక్కుంటాము, ఇవి కూడా మంచి స్టాండర్డ్ది కొని పెట్టుకోవాలి. ఒకేసారి కొనాలంటే బడ్జెట్ కాదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. అప్పట్లో ఎక్కువ అసలు ఇళ్లలో ఇత్తడి సామానే, అన్ని ఇత్తడి వీట్లు వాటిలోనే ఎక్కువ ఉపయోగించి వండుకున్నారు. కుండలు ఇత్తడి సామాన్ అయ్యే కదా అప్పట్లో. ఈ సచ్చు ఈ మధ్యలో వచ్చాయి అంతే, కానీ తర్వాత స్టీల్ వచ్చింది. స్టీల్ తక్కువ ఉపయోగించాలి అప్పట్లో, అందుకే అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ సచ్చు ఏంటాయి అల్యూమినియం పాత్రలు వచ్చినాక అల్యూమినియం ఉపయోగించి ఇది వాటిలో వండుకుంటే క్యాన్సర్ వస్తుంట. అదనే కదా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది కొంచెం కొంచెం కరిగి గీతలు పడి దాంట్లోంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతుంటాయి. మన నాన్ స్టిక్ కూడా వాడుకున్నట్టు కొంతమంది, మన నాన్ స్టిక్ కూడా వాడకూడదు, అరిగిపోతుంది. దాంట్లో ఉండే కోటింగ్ అనేది వస్తుంటది, అది ఇంకా కోటింగ్ 1 ఇయర్ కన్నా ఎక్కువ వాడకూడదు అంటారు. అవి కూడా కోటింగ్ పోతుంటే ఇంకా తీసేయాలి పక్కకు 1 ఇయర్ వాడినా. నాన్ స్టిక్ లో వండుకుంటే ఆయిల్ తక్కువ ఉంటాయి, బాగానే ఉంటాయి. కానీ ఏం చూడాలమ్మా ఏమి ఇనుపకడ్డ అంట ఏందో ఆడ తగిలియాలండి. ఇనుపకడ్డ ఏడా రూమ్లో ఆ చెట్ల కాడ ఏదన్నా తగిలియాలని. ఇంటి పనికి వంట పనికి అనేది ఎండింగ్ లైన్ ఉండదు, అది పూర్తవదు, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. కాకుంటే మన కళని కూడా మనం నెరవేర్చుకోవడానికి కొంత సమయం అయితే కేటాయించుకోవాలి. ఇంకా చివరికి నేను ఆనియన్ పకోడీ వేసేసాను, ఆలు బజ్జీ చేసేసాను. ఆ తర్వాత వంకాయలు కట్ చేసి ఇంకా ఒక ఆనియన్ టమాటా కూడా కట్ చేసి మా అత్తయ్యకి ఇచ్చేసాను. ఇంకా ఎందుకంటే తాలింపు అత్తయ్య నేను బయటికి వెళ్ళేసి వస్తానని ఇంకా గోధుమ పిండి కూడా కలిపి ఉంచేసాను. కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ రావడానికి ఏమో అన్నట్టుగా. ఎక్కడికి వెళ్తున్నానంటే అదే జిడ్డు వేస్తూనే వెళ్తున్నాను. అట్లే ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, ఎందుకంటే మా వారు బయలుదేరి వెళ్తూ నిన్ను కూడా తీసుకుని వెళ్తారా అన్నాడు అనమాట. ఇంకా అందుకే లేడీకి లేచింది పరుగు అన్నట్టు అలాగే వెళ్ళేశాను. అంతకుముందు 4 days నుంచి అడుగుతున్నాను బయటికి తీసుకెళ్ళు అంటే, అది బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవాలి, నన్ను మా అక్క దగ్గరికి తీసుకెళ్ళు అంటే మా వారు ఇంక ఇవాళ రేపు అలానే జరిపేశారు. ఇంకా 8 ఆ టైం అవుతుంది, ఇప్పుడు వెళ్దాను రా అన్నారు. సరే అని అలానే వెళ్ళేశాను. మా వారేమో అదే మేము ఒక డిష్ వాషర్ కొన్నాం కదా, దానికి లిక్విడ్ ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే రాలేదనమాట. అది ఇంకా డిలే అవుతుంది. సరే ఏమన్నా మెగామార్ట్లో ఉంటుంది తీసుకొని వస్తానని బయలుదేరుతూ ఇంకా నిన్ను కూడా తీసుకొని వెళ్తారా అన్నారు. ఇంకా అలా వెళ్ళేసాను అనమాట. ఇంకా మా కన్నా కొంచెం కాలనీ ఒక 2 కాలనీలు పక్కన అనమాట మా అక్క వాళ్ళ బొటిక్కు. మా అక్క కూడా మా అక్క గారి గురించి కూడా చెప్పాలి. మెయిన్ ఏంటి అంటే తను 10th క్లాస్ అయిపోయిన తర్వాత తనకు కూడా మ్యారేజ్ అయింది. తర్వాత చిన్నపిల్లలు అలానే పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత కొంచెం టైలరింగ్ అయితే నేర్చుకుందండి, వాళ్ళని స్కూల్కి పంపిస్తూ అట్లా. మొదట్లో ఇంట్లోనే కుట్టేదనమాట. ఇంకా ఏంటంటే బ్లౌజులు కానీ డ్రెస్సులు మనకి చుడిదార్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇంట్లోనే కుట్టేది. చాలా బిజీగా ఉండేది, ఎప్పుడు పోయినా కుడుతూనే ఉంటుంది. అట్లా కొన్ని రోజులు అట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓన్ హౌస్ కట్టిన తర్వాత ఇదిగండి ఇది బొటిక్. ఇంకా కింది బొటిక్ అయితే స్టార్ట్ చేసింది. చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది. అంటే కొత్తలో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ ఆ తర్వాత చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది. పెద్దవారు అంటే మా అక్క వాళ్ళ బొటిక్కి వచ్చే వాళ్ళందరూ పెద్దవారు, అంత డాక్టర్స్, ఇంకా పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళు, ఇంకా పోలీస్ వాళ్ళు. మెయిన్గా ఏంటంటే మా అక్క చెప్పింది ఈ మధ్యనే SI CI వాళ్ళు వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు ఈ బొటిక్ వల్ల, పెద్ద వాళ్ళు పరిచయం అయ్యారని. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా అక్క వాళ్ళ అబ్బాయికి ఈ మధ్యనే రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆ ఫొటోస్ వచ్చినాయి జస్ట్, ఇంకా అవి కూడా చూసేసి ఇంకా అక్కడక్కడ నేను ఉంటాను కదా, ఆ ఫొటోస్ నేను మా వారు ఉన్నాయి, ఆ ఫొటోస్ అయితే పిక్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను మా కజిన్ అంటే అదే మా పెద్దమ్మ కూతురు, ఇంకా ఇక్కడేమో ఇంకొక పెద్దమ్మ కూతురు అనమాట. అంటే బొటిక్ పెట్టింది పెద్దమ్మ కూతురు, పెద్దమ్మ మా అమ్మ వాళ్ళు 3 అనమాట. మా అమ్మ చిన్నది, ఇంకా 2 పెద్దమ్మలు అనమాట. పెద్దమ్మకేమో 2 కూతుర్లు, ఇంకో పెద్దమ్మకి ఇంకో కూతురు కొడుకు అనమాట. ఇంకా వాళ్ళు మేము కలిసి ఉన్నాయి, అందరూ ఉన్నాయి కూడా. అవైతే ఫొటోస్ తీసుకున్నాను.
ఇదిగో నేను మా వారు ఉన్నది, ఇంకొక దాంట్లో మా చెల్లెలు, ఇంకొక దాంట్లో మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. ఇంకా మా అక్క ఇంకొక అక్క కూతురు కొడుకు వాళ్ళు ఇంకా అందరు ఉండే కలిసి మెయిన్గా మా వాళ్ళవి అన్నట్టు అవి మాత్రం ఫొటోస్ తీసుకున్నాను. ఎందుకంటే మన దాంట్లో గుర్తుంటాయి కదా అన్నట్టుగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా కొద్దిసేపు మా అక్కతో మాట్లాడి ఆ తర్వాత మెగా మార్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మా అక్క ఏమైనా కాఫీ చేస్తాను, ఇంకా ఏమైనా స్నాక్స్ పెడతా అంటే మేము ఇప్పుడే పకోడీ అవి తినేసి వచ్చాము, ఇంకేం వద్దులే అని కొద్దిసేపు మాట్లాడాను. ఎప్పుడు వెళ్ళినా పాపం బిజీగా ఉండేది, మాట్లాడడానికి కూడా టైం ఉండేది కాదు. అదే కదా బొటిక్ పెట్టిన తర్వాత ఎవరో ఒకరు వస్తుంటారు, మెయిన్గా వెళ్దామా ఎప్పుడన్నా వస్తూనే ఉంటారు, మాట్లాడటానికి కుదరదు. అట్లా మా అక్క కూడా పాపం కష్టపడి తన కళని సాకారం చేసుకుంది. ఎందుకంటే మా అక్క అంబిషన్ అనమాట, ఒక మంచి బొటిక్ రన్ చేయాలని. ఇప్పుడు నలుగురు కాదు ఒక 6-7 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి ఆ అక్క ప్రశాంతంగా ఇదైతే రన్ చేస్తున్నారు. చూడండి ఎట్లుందో, అంత బిజీ ఉంటుంది అనమాట ఎప్పుడు. అందుకని అంత నీట్గా కూడా ఉండదు. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది, ప్రశాంతం కూర్చొని మాట్లాడటానికి కూడా టైం ఉండదు. ఇంకా మా అక్క చెబుతుంది అన్నీ బాగోలేవు, వీడియో తీయద్దంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నావో ఇది తెలుస్తాయి లెక్క అని. అట్లా అనమాట. ఇంక ఈ పక్కన ఏమో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, ఇంకోటి కటింగ్ మిషన్ ఉంది. ఇంకా ఇక్కడ కింది అంటే 3 ఫ్లోర్స్ కదా, పైన అక్క వాళ్ళు ఉంటారు, కిందేమో స్టిచ్చింగ్కి పెట్టేశారు. మధ్య దాంట్లోనేమో అంటే కింద ఇరుకవుతుంది అనేసి ఫస్ట్లో కిందనే మగ్గం వర్క్ అవి కూడా ఉండేవన్నమాట. 3 వేస్తారు, ఇంకొకటి మాత్రం కింద ఉంచేసి ఒక 2 పైన అయితే పెట్టేశారు. ఇంకా వర్కర్స్ కూడా యూపీ వాళ్ళు, కలకత్తా వాళ్ళు అనమాట. అందుకని అక్కకి పెద్దగా పని ఏమి ఉండదు, వాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళకి మంత్ కాదు, వాళ్ళకి వారానికి అమౌంట్ ఇవ్వాలి. ఇంకా అట్లా బాగానే అయితే రన్ అవుతుందండి, సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది మా అక్క అయితే బొటిక్. ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి కదా, అంటే మగ్గం వర్క్ వేసినవి అవి అయితే తీసుకున్నాను. ఇదేదో వేస్తున్నారు, ఏంటక్క ఇది వెరైటీగా ఉందంటే ఇది ఇక్కడ నెక్ వస్తుంది ఇలా ఉంది అని చెప్పింది అనమాట. బాగా అనిపించింది ఆ మోడలు. ఇంకా కొన్ని ఎక్కువగా అయితే లేవన్నీ 2 days కింద ఇచ్చేసాను, చాలా మోడల్స్ బ్లౌజులు ఉన్నాయి అని చెప్పింది. ఇంకా నేనైతే ఎక్కువగా మోడల్స్ ఏం కుట్టించుకోనండి, జస్ట్ చిన్న కొంచెం ఏమన్నా అలా పెట్టించుకుంటాను. ఇంకా అక్కడ మా అక్కకి మెజర్మెంట్ ఇచ్చేసి, అది ఈ మధ్య కొంచెం సన్నగా అయ్యాను అనమాట, అందుకని బ్లౌజులు లూజ్ అయ్యాయి. అందుకని మళ్ళీ కూడా మెజర్మెంట్కి కొలతలు ఇచ్చేసి ఇంకా ఎలా కుట్టాలి ఏంటి అని చెప్పేసి అక్కడ ఇచ్చేసి వచ్చేసాము. ఇక్కడ ఇంకేమన్నా అదే డిష్ వాషర్ లిక్విడ్ కోసం వెళ్తే అదైతే లేదు. ఇంకా ఎవరో ఒకరు అయితే ఒక సిస్టర్ చెప్పారు, అక్క బ్లింకిట్లో ఆర్డర్ చేసుకోండి ఉంటుంది కదా అని. ఇక్కడ మా సైడ్ అయితే బ్లింకిట్స్ అలాంటివి లేవండి, హైదరాబాద్లో అలాంటి వాటిలలో ఉంటాయో పెద్ద పెద్ద సిటీలలో, ఇక్కడైతే లేదు. ఇంకా ఇక్కడ డీమార్ట్ కూడా లేదు. డీమార్ట్ అయితే ఉంటే డీమార్ట్లో దొరకొచ్చేమో, ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, అది డిలే అవుతూనే ఉంది. వాషింగ్ మిషన్ అదే డిష్ వాషర్ తెచ్చుకున్నాను కానీ అది యూజ్ చేయట్లేదు అనమాట. ఇంకా ఇవాళ వీడియో కూడా ఇంత అండి, బాయ్, ఉంటాను.